పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. ఇప్పుడు అరచేతిలో 3 డార్కెస్ట్ లైన్స్ కనిపిస్తున్నాయి. వాటిని ఏమని పిలుస్తారండి? ఆ మూడిటికి ఏంటండి? 3 ఆహార రేఖ అంటుంటారు మామూలుగా. కాదు కాదు కాదు, ఇది జీవిత రేఖ. ఏది? క్రాస్ కాదు, ఈ బొటన వేలు వైపు ఉన్నది. అంటే ఈ చూపుడు వేలికి బొటన వేలికి మధ్యలో ఇక్కడ ప్రారంభమయ్యి ఇలాగ క్రమంగా ఈ కంకణ రేఖ అంటాం దీన్ని, కింద రిస్ట్ రిస్ట్ ఈ హాఫ్ కర్వ్ ఉంది కదా, అదే హాఫ్ సర్కిల్ లాగా, ఇది జీవిత రేఖ. అంటే ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలాగ క్రమంగా విస్తరిస్తుంది, ఇక్కడికి వచ్చి ఎండ్ అవుతుంది. అంటే ఈ చర్మము వేరియేషన్ ఉంటుంది, ఈ అడుగు చర్మము పై చర్మము, ఈ చర్మము ఎక్కడైతే వేరియేషన్ ఉంటుందో అక్కడ వరకు విస్తరిస్తుంది. ఇది 100 years ఉన్నట్టు. అది ఎంతవరకు ఉంటుందో దాన్ని మనం అంచనా వేస్తాం. ఇది స్పష్టంగా ఉందనుకోండి, అంటే ఏ రకమైనటువంటి మధ్యలో తెగువులు బ్రేకులు ఏమీ లేకుండా అలా స్పష్టంగా ఉందనుకోండి, కరువు ఫుల్ అవుతే జీవితం మొత్తం సంపూర్ణం. అతను మనస్సు ఎలా ఉన్నా బుద్ధి ఎలా ఉన్నా 100 ఏళ్ళు బతుకుతాడు, 100 ఏళ్ళు బతికేస్తాడు. ఓకే, సెకండ్ లైన్ ఇక్కడే దీంతో స్టార్ట్ అవుతుంది. జీవిత రేఖతో స్టార్ట్ అవ్వచ్చు, లేదా జీవిత రేఖ కొంచెం పైన ఇది చూపుడు వేలుకి దిగువలో స్టార్ట్ అవ్వచ్చు. స్టార్ట్ అయ్యి అరచేయి మధ్యగా వస్తుంది, ఇలాగా ఈ మధ్యగా ఇక్కడికి రావచ్చు, లేకపోతే ఇలా కిందకి రావచ్చు, ఇలా కిందకి రావచ్చు. దీన్ని శిరోరేఖ అంటాం, బుద్ధి రేఖ, హెడ్ లైన్, జ్ఞాన రేఖ, మస్తిష్క రేఖ, తెలివి రేఖ, ఇన్ని పేర్లు ఉంటాయి. అన్ని తెలివి, బుద్ధి. ఈ బుద్ధి ఏ రేఖ అయినా సరే, ఈ 3 రేఖలు ఏ రేఖ అయినా సరే స్పష్టంగా ఉండాలి, క్లియర్ కట్. మనం రోడ్డు మీద వెళ్తున్నామంటే రోడ్డు క్లియర్గా ఉందనుకోండి, గుంతలు స్పీడ్ బ్రేకర్లు ఏమీ లేకుండా మన ప్రయాణం ఆరాంగా జరుగుతుంది. ఇక్కడ వంకరగా ఉందనుకోండి మెలిక, మన బుద్ధి కూడా వంకరగా ఉంటుంది. మధ్యలో లుప్తమైంది అనుకోండి, లుప్తం అంటే లేకపోవటం, అంటే ఇక్కడ ఉంది కొంచెం, మళ్ళీ గ్యాప్, మళ్ళీ కొంచెం ఐలాండ్, మళ్ళీ గ్రాస్, ఇలా ఉందనుకోండి. అలా ఉంటే మధ్యలో బుద్ధిమాన్యం లేకపోతే తెలివి తగ్గటం, విపరీతంగా ప్రవర్తించడం, ఆలోచనలో ఒక నిశ్చలత్వం రావటం, అంటే చదువు బ్రేక్ అయిపోవటం, వేరే వాటి మీదకి దృష్టి పోవటం, ఈ చివరి వరకు వచ్చింది అనుకోండి. అంటే 100 years కూడా అతను జ్ఞానముతోటి, స్పష్టతతోటి, అవగాహనతోటి ఖచ్చితమైనటువంటి ఆచరణని చేస్తాడు. తెలివి బాగా ఉంటుంది ఇక్కడ వరకు ఉంటే. ఈ చివరికి వచ్చేసరికి ఐలాండ్ కానీ బలహీన పట్టం కానీ, అంటే రేఖ సన్నగా అయిపోతుంది, కనిపించినట్టు అయిపోతుంది. ఎంతో మేధావులు మహానుభావులు చివరికి వచ్చేసరికి వాళ్ళు బుద్ధిమాన్యంతో, ఆల్జీమర్స్ తోటి జ్ఞాపక శక్తి లోపించి అంతవరకు మహామేధావులుగా ఉంటారు, సైంటిస్టులు అవుతారు. ఆ చివరికి వచ్చేసరికి మెదడు పనిచేయక అయిపోయినటువంటి వాళ్ళు, కోమాలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రేఖ చెప్తోంది. ఇంత స్పష్టంగా ఈ రేఖలు చెప్తున్నాయి గనక ఇంకే సబ్జెక్టు చెప్పట్లేదు ఇలాగా. మన గురించి, మన శరీరము గురించి, మన బుద్ధి గురించి, మన హృదయము, మనస్సు, అది ఈ రేఖ చెప్పుద్ది, 3వ రేఖ. ఇది ఇక్కడ ప్రారంభమవుతుంది చిన్న వేలు కింద, ఇటువైపు చూపుడు వేలు వైపు వస్తుంది. అంటే ఇలాగైనా రావచ్చు, ఇలా పక్కకి రావచ్చు, దీంట్లో కలిసిపోవచ్చు, ఇలాగ మధ్య వేలు వైపు వెళ్ళొచ్చు, ఎటువైనా వెళ్ళొచ్చు. అది కూడా స్పష్టంగా ఉంటే అటువంటి వ్యక్తి తన మనస్సు, హృదయము, అంటే ఈ రేఖ స్పష్టతగా మనకి క్లియర్ కట్గా ఉంటే అది ఏం చెప్తుందంటే, మన మనసు ఎలా ఉంటుంది, ఇతరులతోటి మనం సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి, రిలేషన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ప్రజెంట్ సొసైటీ. బికాజ్ మనం
ఏకాకులం కాదు, మన కుటుంబీకులము, సంఘజీవులము. ముఖ్యంగా స్నేహ సంబంధాలు ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి రిలేషన్స్ కుటుంబంలో ఉండాలి, భార్యాభర్తల మధ్య రిలేషన్ ఉండాలి. అలాగే మనం వేరువేరు ప్రాంతాల్లో, వేరువేరు ప్రదేశాల్లో, వేరువేరు వృత్తుల్లో పనిచేస్తూ ఉంటాము. ఆ వ్యక్తులతోటి, పనిచేసే వ్యక్తులతోటి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. ఇది క్లియర్గా ఉందనుకోండి, ఆ వ్యక్తి ప్రతి వాళ్ళతోటి చక్కగా క్లియర్గా ఉంటాడు. ఇది బ్రేక్ అయింది మధ్యలో, అప్పుడు అతని యొక్క ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ, సంబంధ బాంధవ్యాల్లో ఎక్కడ ఏ ప్లేస్లో బ్రేక్ అయితే, ఇది ప్లేస్ కూడా ఇది 100 సంవత్సరాలు చూస్తాం. ఇక్కడ స్టార్టింగ్, ఇక్కడ ఎండింగ్. అంటే మధ్యలో బ్రేక్ అవుతుంది అనుకోండి, అతని యొక్క రిలేషన్స్ లో ఖచ్చితంగా లోపం ఉంటుంది. ఇదే ఇప్పుడు ఎక్కువగా కనబడుతోంది. ఓకే, సో ఇప్పుడు ఈ 3 చాలా ఇంపార్టెంట్ రేఖలు అని చెప్తూ ఉన్నారు కదా సాముద్రికానికి సంబంధించి. మధ్యలో మారొచ్చా, మారే అవకాశాలు ఉన్నాయా, పోనీ మార్చవచ్చా? ఓకే, ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి మీరు ఈ సబ్జెక్టు. దీనికి ఆన్సర్ చెప్పాలంటే, మనం పుట్టినప్పుడు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చే లోపు, అంటే 9 నెలల 9 రోజులు మనం తల్లి గర్భంలో రూపం తీసుకుంటున్నప్పుడు మన జీవితానికి సంబంధించిన ఐడెంటిటీ ఒకటి ఏర్పడుతుంది. అది ఏమిటంటే 10 వేళ్ల మీద ఉండేటువంటి వేలు ముద్రలు. తరువాత ఇక్కడ మనం ప్రకృతిలో భాగాలం గనక 9 గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది గనక వాటికి చెందినటువంటి ప్యాటర్న్స్ ఏర్పడతాయి ఇక్కడ. అంటే గురుడు, శని, రవి, బుధుడు, కుజుడు, చంద్రుడు, శుక్రుడు, రెండవ కుజుడు, రాహు, కేతు. అంటే 9 ప్లేసెస్ లో 9 రకాలైనటువంటి ప్యాటర్న్స్ ఉంటాయి, మీరు చూసుకోండి కావాలంటే. అవి అంటే ముద్రలు, ఈ ప్యాటర్న్స్, జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ. ఈ 3 రేఖలు పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి, మారవు. ఇకపోతే ఇంకా చాలా రేఖలు ఉన్నాయి, ఉపరేఖలు. ఇది ప్రధాన రేఖే, అదృష్ట రేఖ. దాన్నే ధనరేఖ అంటే, ఇప్పుడు డబ్బుల గురించి మనం మాట్లాడతాం కనుక ధనరేఖ, యోగరేఖ, భాగ్యరేఖ, సంపద రేఖ, భాగ్యరేఖ. ఈ రేఖ కూడా ఇలా నిలువుగా వెళుతుంది పైకి. ఇది మధ్యలో మారటానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా రవిరేఖ అంటే ఈ వేలికి వైపు వెళుతుంది రవిరేఖ, బుధరేఖ, ఉపకుజరేఖ, గురురేఖ, ఇంకా చాలా కంకణ రేఖలు. ఈ రేఖలు మార్పు చెందే అవకాశం ఉంది. అయితే ఇది ఎలా గమనిస్తాం మనం, ఎలా తెలుస్తుంది? మారనటువంటి రేఖలని, మార్పు చెందుతున్నటువంటి రేఖల యొక్క లక్షణాలని మనం క్లబ్ చేసి భవిష్యత్తుని అంచనా వేయాలి. అంచనా వేయాలి అంటే దీనికి ఎంతో సాధన కావాలి, ఎన్నో సంవత్సరాలు పరిశీలించాలి. ఈ శాస్త్రము మనిషి పుట్టినప్పుడే ఏర్పడింది, అంతే కదా. ఆ తర్వాత మిగిలిన శాస్త్రాలు వచ్చినాయి. అంటే పుట్టినప్పుడు కాదు, పుట్టుకలోనే ఉంది. చేతితోటి పుట్టాడు కదా, చేతిలో ఒక ప్రత్యేకతతోటి పుట్టాడు. తర్వాత తనను తాను తెలుసుకోవటం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట చూసుకున్నది అరచేతులనే చూసుకున్నాడు. నా చెయ్యి ఇలా ఉంది, శ్రావణ గారి చెయ్యి అలా ఉంది, ఇంకొకరి చెయ్యి ఇలా ఉంది. ఈ తేడాలు ఎందుకున్నాయి, ఈ ముద్రలో తేడాలు ఎందుకున్నాయి అంటే మీలో ఓ ప్రత్యేకత ఉంది, నాలో ప్రత్యేకత ఉంది, మళ్ళీ మా కుటుంబంలో ఇంకొక వ్యక్తి యొక్క ప్రత్యేకత. ఆ ప్రత్యేకత ఈ దేంట్లో స్ఫుటంగా కనిపిస్తుంది, దాన్ని రికార్డ్ చేయడం మొదలెట్టాడు. అప్పుడు అయితే దీనికి లాంగ్ పీరియడ్ పరిశీలన చేస్తే మీరైనా తెలుసుకోవచ్చు. నేను పరిశీలించింది, రికార్డ్ చేసింది ఒకటి చూపిస్తాను. నా దగ్గర 100,000 ఉన్నాయి రికార్డ్స్. దాంట్లో ఒకటి మీకు చూపిస్తాను, దీన్ని గమనించండి. ఇది 1979లో ఈ ప్రింట్ తీశాను నేను. అంటే ఈ ప్యాటర్న్స్, ఈ ముద్రలు, ఈ గీతలు పెర్మనెంట్ గా ఉంటున్నాయా, మారుతున్నాయా అని తెలుసుకోవటం కోసం మన దగ్గరికి వచ్చినటువంటి గమనించిన వ్యక్తుల యొక్క ఫోటో ఇదే. అప్పుడు ఈ ముద్ర తీసేవాడు, ఇప్పుడైతే ఫోటో తీసుకుంటున్నాం.
ఈ ముద్ర తీసిన 79లో తీశాను. తర్వాత కాలంలో మళ్ళీ ఓ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో మళ్ళీ తీయాలి. తీసినప్పుడు అప్పుడు గమనించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈమె డాక్టర్ పేర్లు అవి వ్యక్తిగతంగా చెప్పాను నేను, అంటే ఇక్కడ నోట్ చేసుకున్నాను అనుకోండి. వీరు ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు, అక్కడ సెటిల్ అయిపోయారు. 79 అంటే ఇప్పటికి సుమారు 45 సంవత్సరాల క్రితం తీశాను ఇది. అయితే తర్వాత వీరిని గమనించడానికి తర్వాత నాకు ఫోన్లో కాంటాక్ట్ అవ్వటం, వారు ఇచ్చినప్పుడు తెలియటం, తర్వాత ఇలాగే ఆ క్రమంలో నేను ఒక అబ్బాయిది ఇది 93లో తీశా. 93 గమనించండి. ఇది జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, మధ్యలోది అదృష్ట రేఖ. మీకేం చెప్పాను నేను? ఈ జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ పెర్మనెంట్. అలాగే ఈ ప్యాటర్న్స్ కనపడుతున్నాయి, ఇవి పెర్మనెంట్. ఈ అదృష్ట రేఖ గాని, బుధరేఖ గాని, రవిరేఖ గాని మారుతూ ఉంటాయి. ఇది ఇక్కడ చూడండి, ఇలా వచ్చి ఇలా పక్క జరిగి ఇలా వెళ్ళింది. అలాగే ఇదంత స్పష్టత లేదు ఇక్కడ బుధరేఖ. ఇదే వ్యక్తిది నేను మళ్ళీ 2002లో తీసా. ఇదిగో అదే వ్యక్తి. సో అదృష్ట రేఖ స్ట్రైట్ ఉంది, గమనించేశారు కదా అప్పుడే, చూసారా? అలాగే ఇది స్పష్టంగా వచ్చింది, ఇక్కడ రేఖ వచ్చింది. ఈ 3 మాత్రం అలాగే ఉన్నాయి. ఇదిగో చూడొచ్చు, మీరు ఈ పక్క పెట్టి చూడొచ్చు కావాలంటే. సో ఇక్కడ 93లో తీసినప్పుడు అదృష్ట రేఖ కట్ అయింది, కట్టాలి, షిఫ్ట్ అయింది కొంచెం. సో ఇక్కడ స్ట్రైట్ పైకి టువర్డ్స్ అప్ అంటే మారుతోంది కదా. అంటే మనం చేసే కర్మలను బట్టి, మన ఆలోచనలను బట్టి కొన్ని రేఖలు మారుతున్నాయి. ఓకే, ఇతందే ఎడమ చేయి కూడా చూపిస్తాను మీకు. సో ఇది కుడి చెయ్యి. ఓకే, ఇప్పుడు ఇవి గ్రహాల ప్రభావం వల్ల అలా జరుగుతూ ఉంటాయి. చెప్తా. జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, మధ్యలో అదృష్ట రేఖ, బుధరేఖ. ఇప్పుడు ఇది రైట్ హ్యాండ్ అన్నాను కదా, అది లెఫ్ట్ హ్యాండ్. ఇది 91, 93, 91 నుంచి చూస్తుంది. ఇప్పుడు మనం 2002లో ఈ హ్యాండ్ కూడా తీసాను. 2002 చూడండి. ఈ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇగో ఇక్కడ నుంచి ఇంకో 2 రేఖలు వచ్చినాయి ఇలాగా. ఇక్కడ నుంచి బుధరేఖ ఇలా వచ్చింది. ఈ కింద రేఖ చూడండి, ఇక్కడ దీంట్లో 2002లోకి వచ్చేసరికి ఈ రేఖ ఒకటే కనబడుతుంది, ఇది స్పష్టత లేదు ఇక్కడ. ఇది అదృష్ట రేఖ కింద డెవలప్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇదిగో. అలాగే ఇక్కడ బుధరేఖ అంత స్పష్టత లేదు ఇక్కడ. ఇది ఇక్కడికి వచ్చేసరికి క్లియర్గా ఉంది. ఈ ప్యాటర్న్స్ మాత్రం ఒకలాగే ఉంటాయి. అంటే ఇంకా ఉన్నాయి వేరియేషన్స్. అంటే ఉదాహరణ కోసం మీకు చెప్తున్నాను నేను. ఇలాగ చాలా ఉన్నాయి నా దగ్గర ఉదాహరణలు. ఇతంది మళ్ళీ తర్వాత కూడా మనం అంటే 93, 2002 ఎన్ని ఇయర్స్కి ఒకసారి మీరు పరిశీలిస్తూ ఉంటారు ఒక క్లయింట్ది? ఇప్పుడు అది 93, తర్వాత 2002, అది 79. అంటే ఎన్ని సంవత్సరాలు చూడటం కాదు, వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తేనే. ఇది నేను అసమానం వాళ్ళందరినీ పిలిచి మనం చేయటం కాదమ్మా. అది డిస్క్రిప్షన్, అది దానికి రాసుకోవాలి అలాగా. అదంత పెద్ద ప్రాసెస్ అది. అంటే ఈ ఉదాహరణ కోసం మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నా క్వశ్చన్ అదే అండి, మీకు ఇప్పుడు మీరు అరిచేయిలో చూపించారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు, రాహుకేతులు, గురుడు, బుధుడు అన్ని చెప్తున్నారు. సో రాహుకేతులు లేదంటే మన నవగ్రహాల యొక్క ఇంపాక్ట్ వల్ల ఆ రేఖలు అనేవి మారుతున్నాయి, ఎఫెక్ట్ వాటిపైన ఉంటుంది. వాటి ఈ రేఖలు కొన్ని మధ్యలో వస్తూ ఉన్నాయి, కొన్ని కట్ అవుతూ ఉన్నాయి, కొన్ని మళ్ళీ యాడ్ అవుతూ ఉన్నాయి. ఈ ట్రావెలింగ్ అనేది దేంతో లింక్ అయింది అంటే మన యోగము తోటి లింక్ అయింది.
యోగం అనేటువంటిది సమిష్టిగా అన్ని ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. ఒక ప్లానెట్ దీన్ని మారుస్తుందని కాదు, అది పెర్మనెంట్. ఎలాగంటే ఇప్పుడు మీకు ఇంటర్నెట్ మీకు వస్తుంది, డిఫరెంట్ నెట్వర్క్స్ ద్వారా వస్తుంది, శాటిలైట్స్ ద్వారా వస్తుంది. అయితే రిసీవ్ చేసుకునేటువంటి సిమ్ యొక్క కోరిక మేరకు వాటి నుంచి వస్తుంది మనకి, అవునా? అయితే దాంట్లో పొటెన్సీ మాత్రం వేరువేరుగా స్టాండర్డ్గా ఉంటుంది. అలాగే మనం ప్రకృతిలో ఈ సౌర కుటుంబంలో ఉన్నాం గనక చంద్రుడు ఒక రకమైనటువంటి ప్రభావాన్ని మన మీద చూపెడుతూ ఉంటాడు, సూర్యుడు ఒక రకమైన ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాడు. అంటే చంద్రుడు సూర్యుడు గ్రహాలు కాదు, కానీ మనం గ్రహాలని చెప్పుకుంటాం. ఎందుకనంటే గ్రహాలు కానప్పుడు అవేంటి? వాటి సూర్యుడు నక్షత్రము, చంద్రుడు ఉపగ్రహము, మిగిలినవి గ్రహాలు. ఇప్పుడు అయితే వీటిని అన్నిటిని ఒక కుటుంబంలో మనం భాగం, అంతే కదా. సూర్య కుటుంబంలో భాగం మనం. దాంట్లో గ్రహాలు ఉంటాయి, ఉపగ్రహాలు ఉంటాయి. సూర్యుడు నక్షత్రం కాంతి శక్తి జనకం, అది ఆయన పరమాత్మ అనుకుంటున్నాం మనం. వాటి నుంచి ఈ ప్లానెట్స్ తీసుకుంటాయి, ఇవి మళ్ళీ మనకి పంపిస్తాయి. అయితే దీనికి మన మీద ప్రభావం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావానికి అనుగుణంగా కొన్ని లక్షణాలని గుర్తించారు. ఎలాగంటే గురుడు, ఇక్కడ గురుడు ఒక వ్యక్తి యొక్క చేతిలో ఈ గురుగ్రహ స్థానము ఉన్నతంగా ఉంటే ఆ వ్యక్తి లీడర్ అవుతాడు అనమాట. అంటే లీడ్ చేస్తూ ఉంటాడు. అది సమూహం, చిన్న కుటుంబం అవ్వచ్చు, ఒక ఊరు అవ్వచ్చు, దేశం అవ్వచ్చు. అది మళ్ళీ మిగతా రేఖలను బట్టి చెప్తాము. అంటే అతను లీడ్ చేసే లక్షణం ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు, ఒక ఊళ్ళో ఒక చోట ఒక తొమ్మండుగురు ఉన్నారు. తొమ్మండుగురిలో ఒక వ్యక్తి, ఆ తొమ్మండుగురిలో ఒక వ్యక్తి లీడ్ చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వాళ్ళందరికీ సంపదని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వాళ్ళని అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వాళ్ళకి బుద్ధిని నేర్పుతూ ఉంటాడు. ఒక వ్యక్తి వాళ్ళకి ధైర్యాన్ని రక్షణని కల్పిస్తాడు. ఒక వ్యక్తి వాళ్ళకి శాస్త్రాలను బోధిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తూ ఉంటాడు కళలతోటి. ఒక వ్యక్తి అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వాళ్ళందరూ ఉండటానికి ధైర్యంగా రక్షణగా నిలబడతాడు. అంటే 9 అయ్యారు. ఈ 9 లక్షణాలని మనం పరిశీలించినప్పుడు ఏ వ్యక్తి అయితే లీడ్ చేస్తూ ఉంటాడో అతని చేయి చూస్తే ఈ గ్రహస్థానం ఉన్నతంగా ఉంటుంది, గురుబలం. ఏ వ్యక్తి అయితే శాస్త్రాలని అవి నేర్పుతూ ఉంటాడో, విద్య నేర్పుతూ ఉంటాడో అతని చేయి చూస్తే బుధస్థానం, బుద్ధిబలం, ఇది ఉన్నతంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయితే శాస్త్రాలను అవి చెబుతూ సాహిత్యాన్ని బోధిస్తూ భాషను నేర్పుతూ ఉంటాడో అతను చూస్తే చంద్రస్థానం ఉన్నతంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయితే కళలు, ఈ మనం సోషల్ యాక్టివిటీస్ చేస్తూ కళల్ని ప్రోత్సహిస్తూ గాయకుడు లేకపోతే నృత్య కళాకారుడు అయ్యాడు అనుకోండి, శిల్ప కళాకారుడు, అతని చేయని చూస్తే ఈ శుక్రస్థానం ఉన్నతంగా ఉంటుంది. ఇలాగే రక్షణ కల్పిస్తూ ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి వాడిని చూస్తే కుజస్థానం బలంగా ఉంటుంది. అందరికీ సంపదని ఎలా పోగు చేయాలి, ఎలాగ మనం ధనాన్ని సంపాదించాలని అతని భావాలని చూస్తే ఈ స్థానం ఉన్నతంగా ఉంటుంది. అలా గమనించే ఆ లక్షణాలని ప్రతి చేతిలోనూ అన్వయం చేసి భావాలు స్థిరం, అవి ఆ భావాలు స్థిరం. మన భవిష్యత్తు అనేటువంటి రేఖల మీద ఆధారపడి ఉంటుంది. ఈ భావాలు స్థిరం. మన సాముద్రిక శాస్త్రంలో ఇది క్షేత్రం అంటాము. అంటే భూమి స్థిరం. ఆ భూమిలో ఏదో ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణానికి అనుగుణంగా మనం ఒక విత్తనం వేసామనుకోండి, అది ఫలాన్ని ఇస్తుంది.
పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైన బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.